ఈ స్కీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోమనాలని వారు సూచించారో అదేవిధంగా మీరు ఆ స్కీమ్ని ఉపయోగించుకోండి. ఆ వచ్చిన అమౌంట్ కూడా మీరు అంటే అవసరానికి వాడుకోకుండా మీ బాటిల్ మీరు పడుతూ ఆ అమౌంట్ అనేది ఇక్కడ చాలా మంది సేవింగ్ చేసుకుంటారు. అంటే రేపటి రోజు ఎలా ఉంటుందో అని చాలా మంది ఆ అకౌంట్లోనే ఉంచుకున్నారు. దానికి చాలా చాలా ధన్యవాదాలమ్మా మీ అందరికీ కూడాను. సంరక్షణకి విద్యార్థులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పెట్టిన వెంటనే చాలామంది కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేసారు కదా ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే మీకోసం మాత్రమే ఇంటరాక్షన్ మీటింగ్, మీ యొక్క యోగక్షేమాలు, మీరు ఎలా ఉంటున్నారనే విషయాలు మా వరకు చేరాలి. రావాల్సిన రూపాయి కూడా ఇవ్వకుండా చేస్తారు. అర్థమైందా? ఇది చాలా భూతం. మొబైల్ అనేది అభూత కల్పన. దీంట్లో చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు ఉన్నాయి కాదట్లా. కానీ ఈ పిల్లల ఉపయోగానికంటే నిరుపయోగానికి విద్యార్థి దశ మీరు చదువుకి ఎక్కువ ఇవ్వండి. చదువు ఒక్కరి నుంచి ఇంకొకటి తీసుకునే వస్తువు కాదు. ఎప్పటికీ నిరంతరం అది ఎందుకు గడియాడి ఓకే నిలువ చేస్తామో చదువు కూడా గౌరవించాలి. అనుకున్నటువంటి కళలన్నీ సాకారం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కాబట్టి తల్లులుగా అమ్మమ్మ ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్ మొదటిగా అమ్మమ్మలకి నాయనమ్మలకి అలాగే తల్లులు అమ్మ ఒక బ్రదర్ కింద ఒక అన్న కింద నేను భరోసా ఇస్తున్నాను. మీకు ఎప్పటికైనా ఏ సమయం ఎప్పటికీ మీకు సహాయం కావాలి. సహాయం ఇన్ ద సెన్స్ సపోర్ట్ మాటల రూపంలో లింకేజ్ రూపంలో నాకు వేరే వాళ్ళు తెలియదు మాకు తెలియపరచండి, నాకు మార్గం చూపించండి అన్న ఉండాలి. అదే మా ఐసిడిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం అభిష్టంగా భావిస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు అందరూ ఉండాలని చెప్పేస్తూ కలవాలి, వీళ్ళతో మాట్లాడాలి. మన డబ్బులు ఎవరిస్తారో తెలియకుండా వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో తెలియట్లేదు. మా పీడీ గారు కూడా వెంటనే చేయండి అన్నారు. నమస్కారం అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం సిహెచ్ లక్ష్మి గారి యొక్క డైరెక్షన్స్లో మా కాకినాడ జిల్లాలో స్పాన్సర్షిప్ లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. దీన్ని ప్రతి ప్రాజెక్ట్ స్థాయిలో మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తాళరేవులో కాజులూరు తాళరేవు మండలానికి చెందినటువంటి 40 మంది స్పాన్సర్షిప్ లబ్ధిదారులు వాళ్ళ యొక్క సంరక్షకులతో ఈ యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్పాన్సర్షిప్ ద్వారా మేము గవర్నమెంట్ నుంచి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందిస్తున్నటువంటి డబ్బులు ఏ విధంగా వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు, వాళ్ళ విద్యకి వైద్యానికి తప్ప మిగిలిన దేనికైనా ఉపయోగిస్తున్నారా, పిల్లల యొక్క విద్య స్థాయి ఎలాగుంది అనే యొక్క అంశాలని మానిటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు మేము తల్లులతోనూ వాళ్ళ యొక్క సంరక్షకులతో మాట్లాడగా ఈ యొక్క నిజంగా ఈ కార్యక్రమం వాళ్ళకి ఉపయోగపడుతుందని, పిల్లలకి అందరూ కూడా వాళ్ళ భర్తలు లేరు లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేరనే యొక్క దిగులు లేకుండా పిల్లలు చదివించుకుంటున్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని సంతోషాన్ని మాకు చెప్పడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ స్పాన్సర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా పిల్లలందరూ కూడా చదువు కొనసాగిస్తూ ఏ పిల్లలు కూడా మధ్యలో బాల్య వివాహాలకి బలి కాకుండా ఎటువంటి పిల్లల మీద హింసలు లేకపోతే నెగ్లిజెన్సీలు జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ తరఫున ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ప్రతి ప్రాజెక్టులోనూ కూడా ఈ నెలంతా ఈ ప్రస్తుతానికి 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. మిగిలిన 7 ప్రాజెక్టులోనూ కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ తల్లిదండ్రులతో మమేకమై పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఇప్పుడు ముందుకు కొనసాగించడానికి ఏ కోర్సులోకి వెళ్తే బాగుంటుంది, ఏమేమి ట్రైనింగ్స్ తీసుకోవచ్చు అనే అంశాలను కూడా మా యొక్క ఈ ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళకి తెలియపరుస్తూ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఎక్కడైనా నిజమైనటువంటి లబ్ధిదారులు అంటే పూర్తి ఆర్ఫన్స్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఐదర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేదా ఆరోగ్యరీత్యా కానీ మరణించి ఉంటే అటువంటి పిల్లలు బిలో 18 years లోపుండి ప్రభుత్వ పాఠశాలలోను ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి ఈ యొక్క వాళ్ళు ఎలిజిబిలిటీ దీనికి. దాంతోపాటుగా ఏ కుటుంబం అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే అటువంటి కుటుంబంలో పిల్లలు ఉంటే అటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ స్పాన్సర్షిప్ సహాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు.